రాయలసీమలో ఎంతో ఫేమస్ అయిన చెనక్కాయల రోటి పచ్చడి. దీనికి చెనక్కాయ విత్తనాలు, పచ్చిమిరపకాయలు, 2, 3 పిచ్చల చింతపండు, టమోటాలు, ఎర్రగడ్డలు కావాలి. సంగటి, పులగము, అన్నము, దోస, చపాతీ ఎందులోకైనా మంచి కాంబినేషన్. విత్తనాలను బాగా వేయించుకొని చల్లారబెట్టుకోవాలి. అదే పెనంలోనే పచ్చిమిరపకాయలు, టమోటాలు, చింతపండు, ఎర్రగడ్డలు అన్నీ వేసి కొంచెం నీళ్లు పోసి ఉడకబెట్టాలి. ఉడకబెట్టడం వద్దనుకుంటే ఆయిల్‌లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఉడికిన తర్వాత పచ్చిమిరపకాయలను సెపరేట్ చేసేసుకొని ఉప్పేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇంకా వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్కటి వేసుకుంటూ అన్నీ దంచుకోవాలి. మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు. బట్ పల్స్ మోడ్‌లో యూజ్ చేయండి. కానీ రోట్లో దంచితే దాని టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందంటారు. టమాటాలు వేసిన తర్వాత రుబ్బినట్లుగా రామడం అంటారు దాన్ని. అలా చేయాలి. లేకుంటే కళ్ళల్లో పడుతుంది. దంచడం అయిపోయిన తర్వాత గిన్నెలోకి తోడుకొని కొన్ని పచ్చి ఎర్రగడ్డలు, కొత్తిమీర వేసి అవసరమైతే నీళ్లు కూడా వేసి బాగా కలుపుకొని ఇంకా మీరు వండుకున్న అన్నంతో కానీ, దోసతో కానీ తినేయొచ్చు. నేనైతే పొంగల్ పెసలు అన్నం చేశాను. అది కూడా చాలా బావుంటుంది. వేడి అన్నంలో కొంచెం చట్నీ, కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బావుంటుంది.